హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ అనురగ్ కుమార్ దిశనాయకే సో వామపక్ష భావజాలమైన నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. సో ఈరోజు అతని ప్రమాణ స్వీకారం ఒకసారి చూద్దాం. நாங்கள் அன்போடு வரவேற்கின்றோம். இந்த தேசிய நிகழ்வானது சர்வதேசம் உற்று பார்க்கின்ற ஒரு உன்னத நாள். 23ஆம் தேதி இன்று 9வது நிறைவேற்று அறிவிக்க ஜனாதிபதி அவர்கள் பதவி பிரமாணம் செய்து கொள்ளும் இந்த நிகழ்வினை நாங்கள் தேசிய தொலைக்காட்சி அலைவரிசைகளின் ஊடாகவும் வானொலிகளின் ஊடாகவும் சமூக ஊடகங்களின் ஊடாகவும் நேரடியாக வழங்க காத்திருக்கின்றோம். ஆகவே அவற்றூடாகவும் இணைந்து கொள்கின்ற அனைத்து உறவுகளையும் நாங்கள் இந்த வழியிலே அன்போடு வரவேற்கின்றோம். Venerable parents, reverend fathers, Hindu and Islamic religious heads, your excellencies, dignitaries, distinguished guests, a very good morning to each and every one of you. Today, on the 23rd of September 2024, we witness the swearing-in ceremony of our nation's 9th executive president. Today certainly marks a significant moment for Sri Lanka. And we'd also like to bring to your notice that this national event is telecast and broadcast simultaneously in all channels. තේරිපත්තුරු ජනාධිපතිතුමා දැන් ශ්‍රී ලංකා ප්‍රජාතාන්ත්‍රික සමාජවාදී ජනරජයේ අගමැතිතුමන් ඉදිරියේ දිරුම් දෙනවා. आंध्र व्यवस्था स्वामी के अनुकूल आवन को एक करने बावजूद श्रीलंका जनगणना पक्षपात होने बावजूद मावी पूरी मसक्ति कमाने श्रीलंका प्रजातांत्रिक समाजवादी जनगणना आंध्र व्यवस्था वार्षिक अनुकूल करने बावजूद गौरव बहुमान तो प्रकाश मत प्रतिज्ञा की अनुकूल मत दिशा नायक वनमान सी సో ఇది శ్రీలంక నైన్త్ ప్రెసిడెంట్. శ్రీలంక నైన్త్ ప్రెసిడెంట్ వచ్చేసి అనురా కుమార్ దిశనాయక్. ఇతను యాక్చువల్ గా నేషనల్ పీపుల్స్ పవర్ అంటే కమ్యూనిస్ట్ భావజాలమైన ఒక పార్టీ శ్రీలంకలో. సో ఆ పార్టీ నుంచి ఎలక్టెడ్ అయ్యిండు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కూడా చేసిండు. సో ఇతను రనిల్ విక్రమసింగ్ అంటే రైట్ వింగిస్ట్ పార్టీ నుంచి ఓడిపోయిండు అనమాట. సో రనిల్ విక్రమసింగ్ పాత ప్రెసిడెంట్ ఉండే. సో అతను ఓడిపోయిండు. ఇదివరకు మాత్రం మహేంద్ర రాజపక్ష ఉండే. మహేంద్ర రాజపక్ష ఉన్నప్పుడు చాలా గొడవలు అల్లర్లు చాలా జరిగినాయి. ఎందుకంటే ఆ కంట్రీ ఆర్థిక సంక్షోభంలో విపరీతమైన కూరుకపై సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ మామూలుగా తినే పదార్థాలు కానీ విపరీతమైన రేటు వల్ల ద్రవ్యోల్బణం మరీ ఘోరంగా పడిపోవడం వల్ల ఆ దేశంలో అల్లర్లు చెలరేగిపోయిన పక్షంలో మహేంద్ర రాజపక్ష రాజీనామా చేసి ఆ తర్వాత రనిల్ విక్రమసింగ్ ప్రమాణ స్వీకారం చేశాడు. సో రనిల్ విక్రమసింగ్ తర్వాత ఇప్పుడు ఇతను అనురగ్ కుమార్ దిశనాయకే సో లెఫ్టిస్ట్ భావజాలమైన నేషనల్ పీపుల్స్ పవర్ నుంచి ఎలక్ట్ అయ్యాడు అనమాట. సో శ్రీలంక అనేది మనతో రిలేషన్స్ ఎట్లుంటాయంటే శ్రీలంకకు మనకు రిలేషన్స్ అనేది కొన్ని డిపెండ్స్ అపాన్. ఎందుకంటే ఎల్టీటీ వల్ల కొంచెం కొన్ని కారణాల వల్ల శ్రీలంకతో కొన్ని రిలేషన్స్ అంత మామూలుగా ఉంటాయి అనమాట. సో ఎల్టీటీ అనేది అప్పుడు తమిళనాడు ద్రవిడ రాష్ట్రమైన తమిళనాడు బాగా సపోర్ట్ ఇచ్చేది ఎల్టీటీఏకి. సో దానివల్ల కొంచెం శ్రీలంక కూడా కొంచెం అప్సెట్ అయిపోయి కొంచెం చైనా వైపు మొగ్గు చూపడం వల్ల చైనా అనేది కొంచెం బాగా హెల్ప్ చేయడం వల్ల చైనాతో వాళ్ళు బాగా మూవ్ అయ్యారు తర్వాత. సో ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి అనురా కుమార్ దిశనాయక పర్టికులర్లీ లెఫ్ట్ భావజాలమైన వామపక్ష భావజాలమైన పార్టీ కాబట్టి సో అది ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించాలి.
సో ఈ రోజు ఇంకా యాక్చువల్ ఏంటంటే శ్రీలంక అనేది ఎక్కువగా డిపెండ్ అయ్యేది టూరిస్ట్ ప్లేసెస్ మీద డిపెండ్ అవుతుంది. దాని ఆదాయం అనేది ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ మీద. ఎందుకంటే ఎక్కువగా రిసార్ట్స్, మామూలుగా ఐలాండ్స్ ఇట్లాంటివి ఉండడం వల్ల టూరిస్ట్ ప్లేస్. కానీ ఆ దేశంలో ఒకసారి బాంబులు విపరీతమైన అల్లర్లు జరగడం వల్ల, టెర్రరిస్టులు అనేది బాంబులు వేయడం వల్ల చాలా మంది చనిపోయారు అనమాట. ఆ చనిపోయిన తర్వాత టూరిస్ట్ అనేది చాలా దెబ్బతిన్నది. తర్వాత కూడా కంట్రీలో ఆర్థిక ఆ, మాంద్యం రావడం వల్ల ఆ కంట్రీలో ఉద్యోగాలు లేక ఆ దేశ యువత మొత్తం అసలు మరీ ఘోరంగా తయారైపోయి అసలు ఏకంగా ప్రెసిడెంట్ పై ఏ, అసలు యుద్ధమే చేశారు అనమాట. సో ఆ టైంలోనే మహేంద్ర రాజపక్ష రాజీనామా చేశాడు. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఇతను మాత్రం ఎలక్ట్ అయ్యాడు. చూడాలి మరి. గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం 2022లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మామూలుగా మహేంద్ర రాజపక్ష రాజీనామా చేసినప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎలక్ట్ చేసుకోవాలని, ఒక ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవాలని ఓటింగ్ జరిగినప్పుడు 2022లో అనురగ్ కుమార్ దిశనాయక్ కేవలం 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో 2020లో కేవలం 3 ఓట్లు వచ్చిన అనురగ్ కుమార్ దిశనాయక్ ఈ రోజు ప్రెసిడెంట్ గా శ్రీలంక ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. సో రాజకీయాలు అనేది ఒక్కోసారి జీరో వచ్చిన తర్వాత కూడా మనం చూసాం. పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం జీరో వచ్చిన తర్వాత 21 వచ్చినాయి. సో రాజకీయాలు అనేది ఎప్పుడు ఒకటే లాగుండవు. ఒకసారి జీరో రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి మళ్ళీ ఎక్కువ రావచ్చు, మళ్ళీ తక్కువ రావచ్చు. ఇదంతా కామన్. యాజ్ ఏ పాలిటిక్స్ అనేది కామన్. కానీ కొందరు అలా చూడక ఒక్కసారి గెలవంగానే ఇంకా ప్రపంచం మొత్తం జయించిన అన్న ఫీలింగ్ తోనే కొందరు ఇంకా మొత్తం నేనే ఉంటా అని అనుకుంటారు. అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు, అట్లాంటి రాజకీయ నాయకులు భూస్థాపితంలో కలిసిపోయారు. మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది, పేర్లు ఎందుకులే కానీ. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ.